నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడాను దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారని నేను తలుస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకు ఎంతో సంతోషం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము మరి అనేక మంది క్రీస్తుకు దూరంగా ఈ లోకంలో సత్యమును ఎరుగక జీవితాల్లో సమస్యల్లో శోధనలో ఉన్నటువంటి వారిని బలపరచడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి పలికినటువంటి అద్భుతమైనటువంటి సందేశాలను మీకు అందించే ప్రయత్నంలోనే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మీ వద్దకు వస్తున్నాను. సహజంగా మనిషి ఈ లోకంలో జీవించేటప్పుడు వారు తెలివైనటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు అని వారు అనుకుంటూ ఉంటారు. అయితే వారి జీవితాన్ని మనం చూసినప్పుడు వారి జీవితంలో అనేక సమస్యలు శోధనల్లో ఉంటున్నట్లుగా మనం ఇటే గ్రహించగలం. కాబట్టి అలాంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మార్చి వారిని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా వారిని సమాజంలో వారిని సిద్ధపరుస్తూ ఆయన అనేకమైనటువంటి సందేశాలను ఇచ్చాడు. ఆయనది ఒక రాజ్యం అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారికి కొన్ని నియమాలు, కట్టడాలు, లేకపోతే నీతికి ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు యేసు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఆయన శిష్యులతో పాటు అనేక వేల మంది ప్రజలు శాంతి సమాధానాలను వెతుక్కుంటూ సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాషతో వచ్చినటువంటి వారితో యేసు ప్రభువారు ఒక్కసారిగా ఈ మాట చెప్పాడు. అది 5వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. అది నేను చదువుతాను, దయచేసి వినండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16వ వచనం కూడా యేసు ప్రభు వారు పలికిన మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో యేసు ప్రభు వారు ద లైట్ని గురించి చెప్పారు, వెలుగును గురించి చెప్తూ ఉన్నారు. సహజంగా పాలస్తీనా దేశంలో సాయంత్రం అయ్యే సమయంలో వారందరూ కూడాను ఆ దినాల్లో అంటే యేసు ప్రభు వారు జన్మించి 2024 సంవత్సరాల క్రితం మరి ఆ పట్టణం అంతా కూడాను చీకటిగా ఉండేటువంటి సమయం సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళందరూ కూడాను చిన్న చిన్న దీపాలు వెలిగించి వారి యొక్క ఇండ్ల ముందు పెడుతూ ఉండేవారు. కాబట్టి చాలా ఇళ్ళు ఉండేవి. కాబట్టి దూరం నుంచి ఎవరైనా సరే ప్రయాణికులు కానీ యాత్రికులు కానీ దూర ప్రాంతం నుంచి వారి ఇంటికి రావాలనుకున్నా, ఆ పట్టణానికి రావాలనుకున్నా సరే ఆ యొక్క వెలుగును చూసి వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇప్పట్లాగా అప్పటికి ఇంకా థామస్ ఆల్వా ఎడిషన్ ఇంకా ఈ లైట్స్ కనిపెట్టలేదు, ఈ సైన్స్ టెక్నాలజీ లేదు. కాబట్టి సహజంగా వారికి దొరికేటువంటి ఈ యొక్క లైట్స్ని వాళ్ళు వెలిగిస్తూ ఉండేటువంటి వాళ్ళు. సహజంగా ఈ యొక్క దీపాలు ఒక చిన్న బోటు ఆకారంలో ఉంటాయి. అందులో నూనె పోస్తారు, దాంట్లో ఒక ఒత్తు పెడతారు. అది సాయంత్రానికల్లా వాళ్ళు ఈవినింగ్ టైం దానికి కావాల్సినటువంటి ఆయిల్ని దాంట్లో పోస్తూ అది వెలిగి ఉండేటట్లుగా చేస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ విధంగా పట్టణం అంతా, పాలస్తీనా పట్టణం అంతా కూడాను ఆ ప్రాంతం అంతా కూడాను వెలుగుతో నింపబడి ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఫిజికల్గా భౌతికంగా ఉండేటువంటి ఈ వెలుగును కాకుండా ఆయన మనిషి యొక్క జీవితం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వలె ఈ లోకంలో మారాలి, ఆయనలాగా జీవించాలి అనేటువంటి ఒక తాత్పర్యం లేదా ఒక ఉద్దేశం కలిగినటువంటి వారిని ఉద్దేశిస్తూ ఆయన అంటున్నాడు కదా, మీరు నా యొక్క సందేశాన్ని విన్న తర్వాత, మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం కూడాను ఇలాగా వెలుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇది చీకటి లోకం. ఈ చీకటి లోకంలో అనేక మంది తమ యొక్క జీవితాలు మరి సత్యము తెలియక ఈ లోకంలో వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఈ సత్యం తెలిసింది కనుక మీరు ఈ లోకంలో వెలుగుతూ ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ 3 విషయాలు యేసు ప్రభువారు వెలుగనని చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే,
నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించేటువంటి వాళ్ళు ఈ లోకంలో చీకటిలో ఉండేటువంటి వారిగా కాకుండా వారు వెలుగుగా ఉండాలి. యాజ్ ఐఎమ్ వాకింగ్ ఇన్ ద లైట్, మై ఫాలోయర్స్ షుడ్ ఆల్సో వాక్ ఇన్ ద లైట్. అది యేసు ప్రభు వారి యొక్క సందేశం. సహజంగా ఈ వెలుగులో ఉండేటువంటి 3 క్యారెక్టర్స్ను మనం చూసినట్లయితే నంబర్ 1 ఏంటంటే, వెలుగు అనేటువంటిది అది అందరికీ కనబడుతూ ఉంది. అది అందరికీ కనబడటానికి మాత్రమే ఆ వెలుగు ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కాల్డ్ యాజ్ అ లైట్. అంటే వెలుగు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడాను చూడగలిగినటువంటిది, సంతోషించగలిగినది. బైబిల్ చెప్తా ఉంది వెలుగు అనేటువంటిది మనోహరమైనటువంటిది అని బైబిల్ చెప్తా ఉంది. నిజానికి మనం దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదటి పదార్థం ఏదైంది అంటే లెట్ దెర్ బి అ లైట్ అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువు చెప్పిన మాట, లెట్ దెర్ బి అ లైట్ అని చెప్పారు. ఎప్పుడు ఆ వెలుగు కమ్మనంగానే ఆ వెలుగంతా కూడా నీ లోకంలోనికి వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటంతా పారిపోయింది. అప్పటి నుంచి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో ఈ భూప్రపంచం మరి వెలుగుతో నింపబడి ఉన్నది. అది భౌతికంగా ఈ లోకంలో ఉండేటువంటి వెలుగు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క జీవితం ఎప్పుడైతే తన పాప జీవితాన్ని గురించి తాను తెలుసుకుంటాడో, తాను చీకట్లో ఉన్నానని గ్రహిస్తాడో, ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపల విషయమై పశ్చాత్తాపడి నిజమైనటువంటి రక్షణ, మారు మనసు పొందుకుంటాడో, అప్పుడు తన ఆత్మ దీపం వెలిగించబడుతుంది, తన మనోనేత్రాలు వెలిగించబడతాయి. తను చీకట్లో ఉన్నాడని తెలుసుకుంటాడు, తన జీవితం వ్యర్థమైపోతుందని తెలుసుకుంటాడు. కాబట్టి అతడు యేసుక్రీస్తుని తన జీవితంలోనికి ఆహ్వానించాడంటే వెలుగును ఆయన స్వీకరించినట్లే. అందుకని మన పూర్వీకులు సమతోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృచోర్మ అమృతంగమయ అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో అలాంటి విషయాలు ఏం లేదు. కానీ యేసు ప్రభు స్ట్రైట్గా చెప్పాడు, ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఆమ్ ద వే, ఐఆమ్ ద ట్రూత్ అని యేసు ప్రభు వారు చెప్పాడు. నేను ఇక్కడ బైబిల్ని వేరే కంపారిటివ్ గాస్పల్ నేను చెప్పటం లేదు. యేసు ప్రభు ఆయనే ఉనికిలోనికి వచ్చాడు. ఆయన తండ్రిని, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు దీని ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి సత్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభుని గురించి ఆ గ్రంథాల్లో ఈ గ్రంథాల్లో అక్కడున్న ఎక్కడైనా చెప్పడం అనేటువంటిది అసందర్భం. ఎందుకంటే జీసస్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీబడి ఎల్స్. ఈవెన్ పౌల్ గారు కూడాను వాక్యం చెప్పినప్పుడు ఈ యేసుక్రీస్తే నాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ద్వారానే నా జీవితం వెలిగించబడింది, నేను ఆయన ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ లోకంలో ఒక మంచి మార్గంలో నడుస్తున్నానని చెప్పాడు. కాబట్టి వెలుగు అనేటువంటిది మనుషులు చూడాలి. యేసుక్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వెలుగుగా ఉండాలి. రెండవది ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు వెలుగుగా మారిన తర్వాత మీరు ఇతరులను, అంటే మిమ్మల్ని వారు చూస్తారు, నా వెలుగు మీలో ఉంటుంది, నా క్యారెక్టర్స్ మీలో ఉంటాయి, నాలో ఉన్న మంచి సుగుణాలన్నీ మీలో కనబడతాయి. కాబట్టి ఈ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. మీ జీవితం ఎలా మారింది, మీరు ఎలాగ మంచిగా మారారు. ఒకప్పుడు మీరు అపవిత్రమైన కార్యాల్లో, దురలవాట్లు, చెడు అలవాట్లు కదండి, ఇవే కదా మనిషి యొక్క జీవితాన్ని చీకటిగా, అంధకారంగా మారుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడాను మీరు ఇలాగ ఎలా మారారు, హూ హ్యాస్ చేంజ్డ్ యువర్ లైఫ్ అని కొంతమంది మీ దగ్గరకు వచ్చి మీ సాక్ష్యాన్ని అడుగుతారు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు వారు నూతన సృష్టి అని. హౌ యూ బికేమ్ ఎ న్యూ క్రియేచర్. వారు అడిగినప్పుడు సెకండ్గా ఆ వెలుగును మీలో చూశారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ వెలుగును, ఎవరైతే వెలుగు కావాలి అని మీ దగ్గరకు వచ్చారో వాళ్ళకి మీరు ఒక గైడ్గా ఉండాలి. సో యు ఆర్ ద గైడ్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు కేవలం వెలుగును కలిగినటువంటి వారు మాత్రమే కాదు, మీ వెలుగు ఇతరులను కూడాను మరి సన్మార్గంలో నడిపించేటట్లుగా మీరు వారికి క్రీస్తును పరిచయం చేయాలి. క్రైస్తవుడు ఒక రహస్యంగా జీవిస్తున్నాను, నా వరకే నేను వెలుగుతాను, లేకపోతే నా ఇంట్లో వరకే వెలుగుతాను, నా మందిరం వరకే వెలుగుతాను, నా చర్చి వరకే, నా సొసైటీ అనేది చెప్పలేదండి. నేను ఇప్పుడు కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను చివరిలో, బహుశా నాకు సమయం ఉంటే. వారు ఈ లోకానికి లేదా వారు ఉండేటువంటి గ్రామానికో, పట్టణానికో, లేకపోతే వారు ఉండే చర్చికో, వారు ఉండే సమాజానికి మాత్రమే వారు వెలుగుగా ఉండలేదు. కానీ వారు ఈ ప్రపంచం మొత్తానికి క్రీస్తుని బట్టి, క్రీస్తు వెలుగు వారిలో ఉంది కాబట్టి ప్రపంచాన్ని మొత్తానికి వాళ్ళు వెలుగై ప్రకాశించారు. వారి జీవితాలు అనేక మందికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాయి. సో వీ షుడ్ గైడ్ పీపుల్. మనం ఇతరులను వెలుగు ఏం చేస్తుందంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చూపెడుతుంది. 119వ కీర్తన 105వ వచనంలో దావీదు అనే భక్తుడు ఇలా చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. యువర్ లైట్ ఈజ్ యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఇట్ ఈజ్ ఏ గైడ్ టు మై వే అని చెప్తాడు. అంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు.
సో యేసు ప్రభువును వెరిగినటువంటి క్రైస్తవులు ఏం చేయాలి అంటే వారు ఇతరులకు మార్గాన్ని చూపించాలి. ఏ మార్గం చూపించాలి? బైబిల్లో ఒక మంచి మాట ఉన్నదన్నమాట. అదేంటి, ఆయన మార్గములు మనుషులకు తెలియచేసేది ఎందుకంటే ఆయన దగ్గరికి నడిపించడానికి. దేవుని యొక్క వెలుగు మనం పొందామంటే మనం దేవుని దగ్గరకు మనుషులను నడిపించడానికి ఆ వెలుగును మనం పొందాం, కానీ మన దగ్గరికి మనుషులను నడిపించుకోవటానికి కానే కాదు. ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి షుడ్ బి ద గైడ్ టు ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్. అంటే చీకట్లో ఉన్నటువంటి వారికి మనం దారి చూపించాలి. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం నడిపించాలి, సత్యం దగ్గరికి మనం నడిపించాలి. సో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, అనేక మంది తమను తాము గణపరుచుకునేటువంటి వారిగా ఉంటున్నారు, తమ దగ్గరికి వారిని నడిపించుకునే వారిగా ఉంటున్నారు. ఇది చాలా శోచనీయం. కానీ యేసు ప్రభు అలా చెప్పలేదండి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. రెండవది యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేదులు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. అంటే వెలిగించబడినటువంటి, అంటే ఇది ఫిజికల్గా పాలస్తీనా దేశంలో ఈ యొక్క ల్యాంప్స్ ఉంటాయండి. ఆ ల్యాంప్స్ వెలిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఎక్కువ మందికి కనబడాలి అని అనుకుంటే దాన్ని ఒక స్టాండ్ మీద పెడతారు. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ మీద ఈ వెలుగు పడుతుందన్నమాట. వాళ్ళు ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా చూడగలరు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఆంతర్యం ఏంటంటే, అన్ని జనులు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ జీవితంలో వచ్చిన మార్పును బట్టి వారు ఆశ్చర్యపడిపోతారు. వారు కూడాను ఈ వెలుగు మాకు కూడా ఇవ్వండి, మాకు యేసుక్రీస్తుని తెలియచేయండి, మాకు కూడాను ఈ సన్మార్గంలో నడవాలని ఉంది, మా జీవితాల్లో కూడాను శాంతి సమాధానం లేదు అని వారు కొన్ని ప్రశ్నలతో మనల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి వాళ్ళే మనకు అవకాశం కలిగిస్తారు. అన్యజనులు మీ వెలుగును చూసి, మనుషులు ఆ దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు. మీరే కానీ ఈ లోకానికి వెలుగుగా మారకపోతే, మీ వెలుగు మీలో ఉండకపోతే, మీరే చీకటి అయిపోతే ఆ చీకటి ఎంత గొప్పది. ఈరోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసినట్లయితే వారే చీకటిగా మారిపోతున్నారు. మొదట్లో యేసుక్రీస్తుని వెంబడిస్తారు, తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్సే మళ్ళీ వాళ్ళకి దూరం అయిపోయి యేసుక్రీస్తుని తెలుసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా వీరిలో వచ్చినటువంటి ఈ పురోగమనం లేదా వెనక్కి తిరిగి లోకంలోనికి వెళ్ళటం, వారి జీవితాలు అంతకుముందు కంటే అపవిత్రంగా ఉండటం చూసి ఎంతమంది దూరం అయిపోతున్నారో చూడండి. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మీ యొక్క దీపాన్ని వెలిగించి అందరికీ కనబడేటట్లుగా పెట్టండి. దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. కొంచెము అంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ మెజర్మెంట్ అనమాట అండి. మానికలు లేకపోతే పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి. అవి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి వాటిని కొలమానికలుగా వాడుకునేటువంటి వాళ్ళు. ఈ మానిక లేకపోతే అంతకుముందు అంటే ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఓల్డెన్ డేస్లో ఈ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడు కేజెస్ లెక్కలు అడుగుతారు, కానీ అప్పుడు మానిక లేకపోతే తవ్వ ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. అవి ఎలా ఉంటాయంటే మెజర్మెంట్ చేయడానికి ఒక పెద్ద గిన్నెల్లాగా ఉంటాయి అన్నమాట. వాటిని కానీ ఎవరైనా సరే కొంతమంది ఈ గిన్నెలు లాంటివి మానికలు తీసుకొచ్చి దాని మీద ఆ యొక్క దీపం మీద పెట్టగానే ఆ దీపం కొంతసేపు వెలిగిద్ది, కానీ తర్వాత ఆ దీపం ఆరిపోతుంది అన్నమాట. కాబట్టి దీన్ని యేసు ప్రభువారు ఎందుకంటే కొంచెము అనేటువంటిది ఒక దీపాన్ని ఆర్పివేసేటువంటి ఒక పరికరం, అది కొలమానిక అంటే దాంతో కొలిచి ఇస్తూ ఉంటారు. సో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీ జీవితాలు ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు ఈ వ్యాపార సంబంధమైనటువంటి ఆ యొక్క దృష్టిలోనికి కానీ వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళ జీవితాలను వ్యాపారంగా అంటే ఈ లోక సంబంధమైన వాటిలో వాళ్ళు మునిగిపోయి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మర్చిపోతే వారి జీవితం ఈ లోకంలో ఎవరికీ ఆశీర్వాదకరంగా ఉండదు మిత్రమా. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ సమయంలో మీలో ఎవరైనా సరే యేసుక్రీస్తుని నమ్ముకొని మరలా మీరు ఈ లోకానికి వెలుగుగాను మీ కుటుంబాలకు మీరు పనిచేసే స్థలాల్లో, అది ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, లేకపోతే మీరు పనిచేసేటువంటి ఉద్యోగ స్థలాల్లో ఆయనకు సాక్షులుగా మీరు జీవించకపోతే మెల్లమెల్లగా ఏమైపోతుందంటే మీరు ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకుంటారు. కనుక
మీ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది అది ఆరిపోతుంది. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన ఏమని చెప్తాడంటే, తిమోతి, నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకొనవద్దు. ఎందుకంటే చాలామంది అలాగ ముందు వస్తారు, తర్వాత మరలా వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు, అలాంటి వాళ్ళతో నువ్వు జత కలవద్దు. అలాంటి వాళ్ళతో ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోతుంది, దేవుడు వెలిగించినటువంటి ఆత్మదీపం ఆరిపోతుంది, నువ్వు చీకటైపోతావు, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నీవు ఒక చీకటిగా మిగిలిపోతావు. ఏ క్రిస్టియన్ షుడ్ నాట్ బికమ్ ఏ డార్క్. యేసు ప్రభు నీ ఆత్మదీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారము, చాలామంది యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత వారికి బైబిల్ చదవటానికి టైం ఉండదు, చర్చికి వెళ్ళటానికి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవటానికి టైం ఉండదు. అదేమంటే చాలా బిజీగా ఉన్నామండి, మా వర్క్, మా ఆఫీసు, మా కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోయినాయి. దీన్ని నేను జీవన వ్యాపారం అన్నారు. అంటే వ్యాపారం చేయకూడదని యేసు ప్రభు చెప్పట్లేదు. అందులో కొంత న్యాయాన్ని పాటిస్తూ వారికి రావాల్సిన లాభాన్ని చూసుకొని నాణ్యత కలిగినటువంటి వస్తువులు నమ్మొచ్చు. ఆ వ్యాపారాన్ని గురించి యేసు ప్రభు ఇక్కడ చెప్పట్లేదండి. యేసు ప్రభు ఎవరిని గురించి చెప్తున్నాడు, ఏ వ్యాపారాన్ని గురించి చెప్తున్నాడు అంటే జీవన సంబంధమైన వ్యాపారం. ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుని గురించి ఇక్కడ చక్కగా రాశాడు. ఏంటంటే, యువర్ ఏ సోల్జర్. 2వ అధ్యాయము 2వ వచనము 2వ తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడంటే, యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకునే వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సో జీవన వ్యాపారం, ఏ క్రిస్టియన్ షుడ్ ఆల్వేస్ సీ దట్ హిజ్ లైట్ షుడ్ బి ఆల్వేస్ లైట్ అండ్ అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ వెలుగు ఆరిపోతుంది. ఇంకొక మాట యేసు ప్రభు చెప్పాడు, అది మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద ఉంచుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము కిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. మంచము అనే 2వ మాట కూడా వాడారు యేసు ప్రభు. మంచము అని ఎందుకన్నాడంటే, కొంతమంది దీపాలను వెలిగించి మంచం కింద పెడతారు అని కాదు. ఆ మధ్య మంచం కింద పెడితే ఆ మంచం కూడా కాలిపోయే ప్రమాదం ఉంది. ద రీజన్ ఇక్కడ స్పిరిచువల్ యాంగిల్ ఏంటంటే, కొంతమంది మంచం అంటే అది కామ సంబంధమైనటువంటి ఉద్రేకాలు. చాలామందికి సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటారు. ఈరోజున సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయము మంచాల మీద కూర్చోనో, లేకపోతే వీరి సమయం అంతా కూడాను సెక్సువల్ పర్వర్షన్ అంటారు. అంటే ఇది కామ సంబంధమైనటువంటి పనులలో వారి జీవితం అంతా ఈ శరీరానికి మాత్రమే వారు ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేటువంటి నేపథ్యంలో ఒక క్రైస్తవుడి జీవితం అలా ఉండకూడదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. డోంట్ స్పెండ్ యువర్ టైమ్ మచ్ ఆన్ దిస్ కాట్. 2వది లేజినెస్. ఈ మంచం అనేటువంటిది లేజినెస్కి ఒక గుర్తుగా కనపడతా ఉంది. సోమరితనం. కొంతమంది ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు. వారి సమయం దొరికిందంటే ఆఫీస్కి రావటం, వచ్చి నిద్రపోవటం. సో వాళ్ళు సండే చర్చి స్కిప్ చేస్తారు, మధ్యలో మిడ్ వీక్ ప్రేయర్స్ స్కిప్ చేస్తూ ఉంటారు, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎప్పుడు చూసినా సరే వాళ్ళు పని, నిద్ర, లేకపోతే కామ సంబంధమైనటువంటి దురలవాట్లు. శరీర ఇచ్చలే కదండి చాలామంది జీవితాలను నాశనం చేసింది. బైబిల్లో మనం చూస్తే సంసోను జీవితం, ఈజ్ లైట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులకు అతను ఒక దీపంగా ఉండవలసినటువంటి సైన్యాధిపతి. అతను దెలీలా యొక్క వ్యామోహంలో పడిపోయి తన జీవితాన్ని పూర్తిగా అంధకారం చేసుకున్నాడు కదా. దావీదు ఎవరు? ఇశ్రాయేలీయులకు వెలుగనుంది. కానీ దావీదు జీవితం, అతను ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. చేయవలసిన పని చేయకపోవటం వలన చేయకూడని పని చేశాడు కదా. రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో వసంతకాలంలో అతను యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద తిరగటం వల్లనే కదండి బెషబాతో చూశాడు, ప్రేమించాడు, పిలిచాడు, పాపం చేశాడు. ఈ మంచం అనేటువంటిది మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి కామాభిలాషలు. రోమపత్రిక 1వ అధ్యాయంలో 26వ వచనంలో 26వ వచనం ఇలా చెప్తున్నాడు, అందువలన దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరించారు.
అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగినటువంటి ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరానిక దుష్కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించను. అట్టివారు సమస్తమైనటువంటి దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్యము చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కోంటగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, ఇంకా చాలా లిస్ట్ ఉందండి. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటి లిస్ట్ అంతా కూడా మనం చూస్తే ఎక్కువ కూడాను సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటే అపవిత్రమైనటువంటి కామ సంబంధమైన కార్యాల్లో కూరుకుపోయారన్నమాట. దావీదు అంటాడు కదా, నా ఆత్మదీపం ఆరిపోయింది అన్నాడు. ఆరిపోయిన నా ఆత్మదీపాన్ని మరలా వెలిగించు ప్రభు అంటాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. యు నో వెరీ వెల్, ఒక క్రైస్తవుడు కానీ లేజీగా ఉన్నాడు అంటే, ఒక సోకాల్డ్ క్రిస్టియన్, ఇఫ్ హీఈస్ నాట్ ఎయిదర్ హీఈస్ డూయింగ్ హిజ్ వర్క్, ఆయన పని చేసుకుంటూ దేవుని పని కూడా చేస్తూ తన కుటుంబాన్ని కూడా మంచి మార్గంలో నడిపించేటటువంటి వాడు ఇస్తుంటే తప్పనిసరిగా అతని జీవితం అంధకారం అయిపోతుంది. గాడ్స్ పర్పస్ ఈజ్ టోటల్లీ డిఫీటెడ్ ఇన్ హిజ్ లైఫ్. అతని యొక్క జీవితంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకం అంటే ఎంత పెద్దదండి, అది ఒక గ్రామం కాదు, పట్టణం కాదు కదా. మీకు ముగ్గురు వ్యక్తుల గురించి నేను చెప్తాను. వీళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు ఈ లోకాన్ని వెలిగించినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు వెలిగించింది ఏంటంటే, చీకట్లో ఉన్నటువంటి మానవాళిని లోకంలో దేవుని దగ్గరికి నడిపించారు. అనేక మందికి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారండి. మొదటి వ్యక్తి పేరు ఏంటంటే నైటింగేల్ ఫ్లారెన్స్. 1820 నుంచి 1910 వరకు. ఈ పిక్చర్లో మీరు చూడండి, 1820వ సంవత్సరం నుంచి 1910 సంవత్సరం వరకు ఆవిడ బ్రతికుంది. నైటింగేల్ ఫ్లారెన్స్కి ఒక పేరు పెట్టారండి, ఏంటంటే ఏ లేడీ విత్ ల్యాంప్ అని. ఈమె 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి వారు, గాయాలతో ఉన్నటువంటి వారు, యుద్ధంలో రక్తసిక్తంగా యుద్ధ రంగంలో పడిపోయినటువంటి వాళ్ళని దగ్గరికి రాత్రి సమయంలో, ఆమె నర్స్ అన్నమాట అండి, ఆమె ఈ ల్యాంప్ తీసుకొని వెళ్ళి ఎవరైతే గాయాలతో మూలుగుతున్నారో అలాంటి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటిది అనమాట. కాబట్టి ఆమెకి లేడీ విత్ ల్యాంప్ అనేటువంటి బిరుదుతో ఆహ్వానించారు. ఆమె క్రీస్తును తన యవ్వన కాలంలో వ్యక్తిగతంగా ఆమె యేసు ప్రభుని తన జీవితంలోనికి చేర్చుకుంది కనుక ఆవిడ ఒక వెలుగుగా ఉన్నది. ఆమె జీవితాన్ని యేసు ప్రభు మార్చివేశాడు. పాపపు చీకటిని పారద్రోలి పరిశుద్ధత అనేటువంటి వెలుగును పొందినటువంటి నైటింగేల్ ఫ్లారెన్స్ ఆ రోజున అనేక మందికి, ఆ 2వ ప్రపంచ యుద్ధంలో తెలుసు కదండి, ఇంగ్లాండ్కి మరి అలానే నాజిజం, హిట్లర్కి జరిగినటువంటి పెద్ద ఘోరమైనటువంటి ఆ యొక్క వినాశనంలో అనేక మంది గాయాలతో పడిపోయినటువంటి వారిని స్వస్థతనిచ్చింది. వారికి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించింది నైటింగేల్ ఫ్లారెన్స్. ఈమె ఈరోజున ప్రపంచం అంతా కూడా ఇలాంటి వ్యక్తులను మర్చిపోలేరండి. వీరు ఆకాశంలో ధ్రువతారలు, నక్షత్రాలలాగా వెలుగుతూ ఉన్నారు. వారి యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ప్రపంచానికి వెళుతున్న యేసుక్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు అతను ఎంతో కొంత ఈ లోకానికి మేలు చేయాలి. నశించిపోతున్న వారికి, చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు చూపనిదే హౌ హీ విల్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. యేసు ప్రభు అలా చెప్పలేదు కదా. యేసు ప్రభు మీరు వెలిగితే వెలగండి, లేకపోతే వెలగకపోయినా పర్వాలేదని అని చెప్పలేదండి. ఆయన చెప్పినటువంటి మాటలు సూటిగా చెప్పాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. సో నైటింగేల్ ఫ్లారెన్స్ లాగా మనం అంత గొప్ప కాకపోయినా నువ్వున్న స్థలంలో, నీవు పనిచేసే స్థలంలో ఈ క్రీస్తు నీలో ప్రకాశించుచున్నాడా? యేసు ప్రభు మన మీద ప్రకాశించినప్పుడు మనం ఇతరులకు ప్రకాశించేటువంటి వారిగా ఉండాలి, ఇతరులకు ఆ వెలుగును చూపించేటువంటి వారిగా ఉండాలి. 2వ వ్యక్తి ఎవరంటే కోరీ టెన్ బూమ్. ఈ పిక్చర్లో చూడండి, కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఏ క్లాక్, అంటే చెడిపోయినటువంటి గడియారాలను బాగు చేసేటువంటి స్త్రీ. ఆమెతో పాటు వాళ్ళ ఫాదర్ టెన్ బూము, అలానే తన యొక్క సిస్టర్. మీరు కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ వస్తే ఆమె మీద బిల్లీ గ్రహం అనేటువంటి ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన గారు ఆమె రాసినటువంటి పుస్తకం ఒకటి ఉందండి. ఆ పుస్తకాన్ని ఒక ఫిలింగా తీశాడు. ఆ ఫిలిం పేరు ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి ఫిలిం తీశాడు.
ఆ యొక్క ఫిల్మ్ ద్వారా ప్రపంచానికి ఆమె యొక్క జీవిత చరిత్రను తెలియచేశారు. సో కోరీ టెన్ బూమ్ యొక్క జీవితం ఎందుకు ఇంత ప్రకాశించింది, ఏం చేసింది, ఆమె యొక్క క్రియలు ఏంటి, యేసుక్రీస్తుని నమ్ముకొని అంటే రెండో ప్రపంచ యుద్ధంలో వీళ్ళు హాలాండ్ దేశంలో ఉండేవాళ్ళు. రెండో ప్రపంచ యుద్ధంలో యూదులందరినీ కూడా చంపేసేటువంటి ఒక వినాశనమైన కార్యక్రమాన్ని ప్రారంభించాడు హిట్లర్. ఆ సమయంలో వీరున్నటువంటి స్థలంలో, వీరున్నటువంటి దేశంలో అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడాను వాళ్ళ ఇంట్లో ఆమె చేర్చుకుంటూ వాళ్ళందరికీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ ఉండే, రెఫ్యూజీస్ని అందరిని చేర్చుకుంటూ ఉండేవాళ్ళు. హిట్లర్ చెప్పాడు, యూదులను ఎవరిని చేర్చుకున్నా సరే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళి చంపేయటం జరిగిద్ది అని చెప్పాడు. కానీ దేవుని మహాకృపణ వలన వీళ్ళ ఫ్యామిలీ ఎంతమంది యూదులను చేర్చుకున్నారో ఆ యూదులందరితో పాటు వీళ్ళను కూడా తీసుకుని వెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో వేశారు. అంటే భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేసేటువంటి జైళ్ళల్లో వేశారు. కొంతకాలం తర్వాత వాళ్ళ చేత పని చేయించుకుని వాళ్ళందరిని చంపేస్తూ ఉండేవాడు హిట్లర్ కింద ఉండేటువంటి జర్నల్స్. అలాంటి సమయంలో వాళ్ళతో పాటు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జైల్లో ఉండి దాదాపు 14 సంవత్సరాల పైన వాళ్ళు జైల్లోనే ఉండి, మరి చివరికి వాళ్ళ ఫాదర్ టెన్ బూమ్ చనిపోతాడు, బెట్సీ తన యొక్క సిస్టర్ చనిపోతుంది. కానీ కోరీ టెన్ బూమ్ను పొరపాటున జరిగినటువంటి తన పేరు రిలీజ్డ్ లిస్టులో ఉండటం పొరపాటున జరిగింది. అది లేకపోతే ఆమెను కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్లో గ్యాస్ ఛాంబర్స్లోనో లేకపోతే సజీవ దహనం చేసి చంపేసేవాళ్ళు. కానీ దేవుని కృప ఏంటంటే ఆమె పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఆమె బయటికి రావాలి. ఏంటండి హాలాండ్ దేశంలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చి ప్రపంచానికి మరి ఆమె యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. అది దేవుని చిత్తం. కాబట్టి ఆమె బయటకు వచ్చిన తర్వాత ప్రపంచమంతా తిరిగింది, లోకానికి వెలుగన్నాడు కదండి యేసు ప్రభు. కాబట్టి కోరీ టెన్ బూమ్ మన ఇండియా కూడా వచ్చింది, భారతదేశానికి కూడా వచ్చింది. 1967లో భారతదేశానికి వచ్చి ఇక్కడ అలా ప్రపంచమంతా కూడాను ఆమె యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏం చెప్పింది అని అంటే, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఆమెని బాధ పెట్టినటువంటి వాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు, వాళ్ళ శరీరాలను భయంకరంగా హింసించేవాళ్ళు, వాళ్ళు మొయ్యలేనటువంటి బరువులను మోపించేటువంటి వాళ్ళు, మొయ్యకపోతే వెనక నుంచి కొట్టేవాళ్ళు. అంత భయంకరమైన హింస అయినా సరే ఎవరి మీద ద్వేషం లేకుండా, ఎవరిని కాకుండా క్రీస్తు కొరకు హింసను అనుభవిస్తూ సంతోషంగా భరించింది కోరీ టెన్ బూమ్. అందుకే ఆమె జీవిత చరిత్ర ఈ రోజున ఒక వెలుగుగా వెలుగుతూ ఉన్నది. యేసు ప్రభు నమ్మిన తర్వాత మనం ఎవరికి పనికిరానటువంటి వారిగా ఉండటానికి లేదు. యేసు ప్రభు అన్నాడు కదా, మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, మంచం కింద పెట్టరు, కొంచెమేమో జీవన వ్యాపారంలో పడిపోయి వాళ్ళు ఆత్మదీపాన్ని అది ఆఫ్ అయ్యేటట్టుగా చూసుకోరు. అలానే వ్యభిచార సంబంధమైనటువంటి పనుల్లో పడిపోయి రక్షణ పొంది ఆ రక్షణ పోగొట్టుకుని వాళ్ళు కూడాను ఈ ఆత్మదీపాన్ని ఆర్పించుకోరు. కానీ దీపం ఇచ్చుటకై దీపస్తంభము మీద, వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చివరిగా ఒక మాట చెప్తాను. ఇక్కడ 16వ వచనంలో అన్నాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ అమాంగ్ ద పీపుల్. అంటే మీ దగ్గరికి వచ్చేటువంటి వారు మీరెవరో తెలుసుకునేటట్లుగా, నేనెవరో తెలుసుకునేటట్లుగా మీ యొక్క క్రియలు, లైట్ అంటే కేవలం వెలుగు కాదండి, మీ యొక్క మంచి పనులు, మీరు చేసేటువంటి సత్కార్యములు, మీరు చూపించేటువంటి ప్రేమ, మీరు చూపించేటువంటి సహనం, అది క్రీస్తులో ఉన్న లక్షణాలు మీరు చూపెడతారు. కాబట్టి మీరు వారిని ఏం చేస్తారంటే అనేక మందికి వెలుగిచ్చటాని కోసం వారు మిమ్మల్ని పొగిడేటట్లుగా చేసుకోరు, కానీ మీరు నన్ను మహిమపరుస్తారు అన్నారు. ఈ రోజున చాలామంది వారు ఏది చేసినా సరే వాళ్ళ వరకే పరిమితం చేసుకున్నారు. ఇది నా వల్లే జరిగింది, నేనే చేశాను, అది అలా చెప్పలేదు. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ పరలోకమున్నటువంటి మీ తండ్రిని మహిమపరుచున్నట్లుగా మీ క్రియలు, మీ సత్కార్యాలు అంటే గుడ్ వర్క్స్ మీరు చేసినప్పుడు, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నప్పుడు మీరు చెప్పండి, ఇది నా వల్ల కాదు జరిగింది, నా పరలోకపు తండ్రికి మహిమ రావాలి. ఒకసారి డిఎల్ మూడీ గారు ఒక పెద్ద ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడు కొంతమంది యవనస్తులు ఆ ప్రేయర్కి వెళ్ళారటండి. రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేసి ఉదయాన్నే వస్తున్నప్పుడు ఎవరో అన్నారు, మీ ముఖాలు చాలా వెలుగుగా ప్రకాశిస్తున్నాయి అని. అంటే వాళ్ళు డిఎల్ మూడీ గారే అడిగాడట, మీ ముఖాలు చాలా వెలుగుగా ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, అవును మా ముఖాలు ప్రకాశిస్తున్నాయి, మేము రాత్రంతా ప్రార్థన చేసాం కదా అంట. అప్పుడు
డిఎల్ మూడీ గారు యవనస్తులతోనంట, అందుకు కాదు, మీకు ఒక విషయం తెలుసా, మోషే తన ముఖం ప్రకాశించేటప్పుడు కొంతమంది అడిగారు, మోషే నీ ముఖం చాలా ప్రకాశిస్తుంది కాబట్టి మేము నీ ముఖాన్ని చూడలేము అని చెప్పినప్పుడు, ఇది నా వెలుగు కాదు, ఆ పరలోకం ఉన్నటువంటి దేవుని వెలుగు అని చెప్పి ఆయన మహిమను, ఆ ఘనతను దేవునికి ఆస్వాదించాడు. కాబట్టి మన ముఖాలు వెలగటం కాదు, మనకు కాదు గొప్పతనం రావాల్సింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఎంతోమంది వారు చేసినటువంటి మంచి పనులు వాళ్ళ వరకు మేమే చేస్తున్నాం అన్నట్లుగా చెప్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, యేసు ప్రభు చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మీ వెలుగును మీరు మంచి పనులు చేసినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు చెప్పండి, పరలోకపు తండ్రికి ఈ మహిమ రావాలి. ఆయన నన్ను వెలిగించాడు. ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఒకప్పుడు నా బ్రతుకు పాపిష్టి బ్రతుకు, ఒకప్పుడు నా జీవితం పనికి మాలిన బ్రతుకు, నాలో ఏ మంచి లేదు, కానీ యేసు నా జీవితాన్ని మార్చాడని చెప్పండి, తద్వారా ఆయన నామానికి మహిమ వస్తుంది అన్నాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వెలుగు మన దేవుని దగ్గరికి ఆకర్షించేదిగా ఉండాలి, దేవుని దగ్గరికి నడిపించేదిగా దేవుడు మనకి వెలుగునిచ్చాడు. యేసుక్రీస్తును కొరకు మనం ఈ లోకంలో ప్రకాశించాలి. ఒక మంచి పనులు చేస్తే ఈ మహిమ ఆయనకే చెందాలి. అటు కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైనా ఈ లోకంలో చీకట్లో ఉంటే నీ ప్రేమను తెలుసుకుంటే, సత్యాన్ని తెలుసుకుంటే వారు ఈ లోకంలో నీ కోసం ప్రకాశించాలి అని మీరు కోరుతున్నారు. అలాగే ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని ఇంకనూ ప్రకాశించకుండా మంచము కింద, కుంచము కింద అనగా శరీర సంబంధమైన పాపాలకు బానిసలైపోయి ఈ జీవన వ్యాపారంలో బిజీగా తిరుగుతూ ఆత్మదీపం ఆరిపోయి ఎంతోమందికి చీకటిగా ఉండకుండా మరొకసారి నీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకే వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు, నేను నిజమైన క్రైస్తవుడనని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు వారి వెలుగుని ఈ లోకంలో ప్రకాశించాలి అని మీరు చెబుతున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రకాశించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.